శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం గులాబ్ బాబా వారి యొక్క దివ్య లీలల స్మరణంలో 15వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా గోపాల గోపాల దేవకీనందన గోపాల గులాబ్ బాబా గోపాల తండ్రి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం. బాబాగారిని దర్శించినటువంటి దేశభక్తులు, భారతదేశంలో ఉత్తమమైనటువంటి దేశభక్తులు అన్ని రంగాలలోని పనిచేస్తూ ఉన్నత ఉద్యోగులు, సామాన్యులు ఎల్లప్పుడూ కూడా బాబాను దర్శించడానికి వస్తూ ఉండేవారు. అందరినీ వారు సమాన భావంతో ఆదరిస్తూ ఉండేవారు. మహాత్ములు రాజకీయాలకి దూరంగా ఉంటూనే నిజాయితీపరులైనటువంటి రాజకీయ నాయకులను ఆశీర్వదిస్తూ ఉండేవారు. బాలగంగాధర్ తిలక్ ఉపన్యాసానికి గజానన్ బాబా వారు వచ్చి తిలక్ మహాశయుని స్వాతంత్ర సమర పోరాటానికి ఆశీర్వచనాలు అందజేశారు. రమణ మహర్షి దగ్గరికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి స్వాతంత్ర సిద్ధికి ఆశీర్వచనాలు పొందారు. అలాగే బాపు సాహెబ్ గారు, వీరు తమ జీవితాన్నంతా కూడా ప్రజాసేవకి అంకితం చేసినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు. ఈయన మహానుభావుడు. అలాగే డిడి చవాన్, ఈయన 1980 జూన్ 1వ తారీఖున బాబాగారి భక్తులతో కలిసి చాలిస్గాం నుండి పాటాన్ గ్రామంకి వెళుతున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి దుర్గాంబ దేవాలయంలో బాబాగారు భక్తులతో విడిది చేశారు. చవాన్ గారు స్వతంత్ర అభ్యర్థిగా చాలిస్గాం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పుడు ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. చవాన్ గారు గాబరా పడుతూ బాబాగారి దగ్గరికి వచ్చి సవనీయంగా ప్రణామం చేసి, బాబా, ఈ ఎన్నికల్లో గెలుస్తానో లేదో అని ఆందోళన వ్యక్తపరిచాడు. బాబా చవాన్ గారిని ఒక తెల్ల కాగితం తెమ్మని అందులో 7 బియ్యపు గింజలు వేసి అమ్మవారి విగ్రహాన్ని పెట్టమని బాబాగారు చెబితే, ఆయన అమ్మవారి నోట్లో ఆ బియ్యపు గింజలు వేసిన కొద్ది క్షణాల్లో అమ్మవారి నోటి వంట 4 అంగుళాల వ్యాసం కలిగినటువంటి ఒక తీపి లడ్డూ వచ్చి ఆయన చేతిలో పడింది. అప్పుడు బాబాగారు గజానన మహారాజుకి జై అని పలికారు. ఈ వింత దృశ్యాన్ని భక్తులందరూ చూశారు. చవాన్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో గెలిచినట్టు ప్రభుత్వం ప్రకటించింది. స్వర్గీయ కన్నంవార్, వీరు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. భగవంతుడే గులాబ్ బాబా రూపంతో భూమిపై అవతరించారో అని శుభవార్త తెలిసిన నాటి నుంచి కన్నంవారు బాబాగారిని దర్శించాలనే ఆరాటం కలిగింది. భక్తిభావాలతో పరవశించేవారు. అంతేకాకుండా బాబాను చూడకముందే కన్నంవారికి ఒకరోజు బాబా స్వప్న దర్శనం అయింది. అప్పటి నుంచి కన్నంవారికి వారిని దర్శించాలనే తపన ఆవేదనగా మారి కన్నంవారు తన భార్యతో కలిసి బాబాను నాగపూర్లో దర్శించి ఆశీర్వచనాలు పొందారు. కొన్నాళ్లకు వీరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. స్వర్గీయ కన్నంవారు బాబాను హైదరాబాదులో కలిసి బాబా ఆయన్ను హిందీలో మాట్లాడమని ఆదేశిస్తే తనకు హిందీలో మాట్లాడటం రాదని తన అసక్తతని వెల్లడిస్తే ఆయన కూర్చున్న కుర్చీ మీద బాబా చెయ్యి పెట్టారు. తరువాత కన్నంవారు కొన్ని గంటలు అనర్గళంగా హిందీలో మాట్లాడి వేలాది మంది శ్రోతలను ఆశ్చర్యచకితులను చేశాడు. కన్నంవారు తన కృతజ్ఞతను ఇలా తెలియజేశారు, నాకు హిందీ మాట్లాడటం రాకపోయినా బాబాగారి సంకల్ప బలం ఆశీర్వచనాల చేత హిందీలో ధారాళంగా మాట్లాడగలిగాను. మహాత్ముల దివ్య సంకల్పం చేత మూగవారిని సైతం మాట్లాడింపగలగ శక్తి సమర్థులు. నాలాంటి వ్యక్తి చేత మాట్లాడలేని భాషలో మాట్లాడింపజేయడం సాధ్యం కాని పని కాదని నాకు తెలుసు. సాధ్యం కాదని నేను మాట్లాడలేను. కానీ దానిని అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన బాబాగారిని పాదాలకి ప్రణమిల్లి నమస్కారం చేసి ప్రశంసించారు. శ్రీ గురుడు కూడా చదువురాని వాడి చేత వేదం చెప్పించినట్లు మనకి గురు చరిత్రలో కూడా మనం ఒక్కసారి స్ఫురణకి తెచ్చుకోవాలి. అలాగే బాబాగారిని దర్శించినటువంటి సిద్ధపురుషులు, బాబాను దర్శించడానికి ఎంతోమంది సిద్ధపురుషులు, మహాత్ములు, ఔలియాలు హరిద్వార్, ఋషికేశ్, బద్రీనాథ్, అయోధ్య, మధుర, ద్వారకా, మక్కా, మదీనా మొదలగు ప్రదేశాల నుంచి నాగపూర్, కాటేల్, టాకర్కేడానికి వస్తూ ఉంటారు. బాబాను దర్శించినటువంటి మహాత్ముల్లో రాష్ట్ర సంత్ తుకడోజీ మహారాజు, సతీ గోదావరి మాత, పారడసింగ అనసూయ మాత, స్వామి ముక్తానంద మహారాజ్, పరమహంస పుండలేక్ మహారాజ్, బర్ఫానంద మహారాజ్, లహాను జిజ్యా మహారాజ్, స్వర్గీయ సీతారాం మహారాజ్,
నామానంద మహారాజు మొదలైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవతలు, ఋషులు, మునులు ఆకాశ మార్గం నుంచి బాబాకు హారతలిస్తూ ఉండగా భక్తులు చూసినటువంటి సంఘటనలు ఉన్నాయి. బాబా పెద్ద పాములతో ఆటలాడుతుండగా ఎందరో చూశారు. కాళీ అని మర్దనం జరిగిన ప్రదేశమైనటువంటి యమునా నది దగ్గరికి బాబా వెళ్ళి అక్కడున్న డోట్ లోపలికి వెళ్ళి అరగంట సేపు కూర్చుని బయటకు వచ్చారు. డోట్ అంటే నదిలో 40 లేక 50 అడుగుల లోతుగా ఉండే ప్రదేశం అది. 1969 సంవత్సరం శివరాత్రి పండుగకు రాష్ట్ర సంత్ అయిన స్వర్గీయ తుకడోజీ మహారాజ్ బాబాను దర్శించడానికి కాటేలు వచ్చారు. ఆ సంవత్సరం శ్రీ సాయిబాబా, గజానన్ బాబా, తాజుద్దీన్ బాబా అనేక ముని ఋషి గణాలు గులాబ్ బాబాను దర్శించడానికి మారు రూపాల్లో యతించారు. అయితే వారు ఏ రూపాల్లో వచ్చారో బాబా తుకడోజీ మహారాజుకి చెప్పారు. అప్పుడు వారిని తుకడోజీ మహారాజు చూస్తూ ఉండగా సాయినాథులు, గజానన్ బాబా గారు, తాజుద్దీన్ బాబా గారు తమ నిజ రూపాలతో దర్శనమిచ్చారు. అలాగే బర్ఫానంద్ మహారాజ్ వీరు అమర్కంటక్ వాస్తవ్యులు. అమర్కంటక్ నర్మదా నది పుట్టుక స్థానం. గొప్ప సిద్ధపురుషులుగా పేరు పొందారు. వయస్సు 265 సంవత్సరాలు. ఇప్పటికీ జీవించే ఉన్నారు. ఒకసారి స్వామి బర్ఫానంద మహారాజ్ గులాబాబాగాని దర్శించడానికి కాటేలు వచ్చారు. ఆయన వచ్చిన తోడనే భక్తాదులు అర్ఘ్యపాద్యాదులతో పూజలు చేసి ఉచితాసనంపై కూర్చోబెట్టారు. కొద్దిసేపటికి గులాబాబా తన వైపు రావడం చూసి ఆసనం నుండి లేచి తాను కూర్చున్న ఆసనంపై గులాబాబాను కూర్చోబెట్టారు. బాబా వారి పాదపద్మాలకు నమస్కారం చేసి వీరు నా తండ్రి లాంటి వారని ముకుళితహస్తుడై అందరితో చెప్పారు. శ్రీ సీతారాందాస్ మహారాజ్, స్వర్గీయ సీతారాందాస్ మహారాజ్ రామ్టెక్ వాస్తవ్యులు వీరిని బ్రహ్మలీన్ సీతారాందాస్ అని పిలుస్తారు. 160 సంవత్సరాల దాకా జీవించారు. బాబా కంఠాన్ని ముద్దాడి బాబాతో కలిసి నాట్యం చేసి 1969 సంవత్సరంలో మహాసమాధి చెందారు. వీరు బాబాని ఇలా ప్రశంసించారు: గులాబ్ బాబా సామాన్య సిద్ధపురుషుడు కారు, మహనీయులకెల్లా సంతు శిరోమణి అని కొనియాడారు. పుండలీక్ మహారాజ్ వీరు బాబాకి సమకాలికులు. వీరు సమాధి మూర్తిజాపూర్లో ఉంది. ప్రజలంతా గొప్ప ఔలియాగా కీర్తిస్తారు. బాబాను అనేక సార్లు కాటేల్లో దర్శించి సాక్షాత్తు ద్వాపరయుగం నాటి శ్రీకృష్ణ పరమాత్మని గులాబ్ బాబాని శ్లాఘించారు. లహన్ జీత్యా మహారాజ్ ఒకసారి గులాబ్ బాబా వార్ధా వెళితే అక్కడ ఉన్నటువంటి సంత్ లహన్ జీత్యా అనే సిద్ధపురుషుని బాబాను దర్శించారు. గులాబ్ బాబా గొప్ప అవతార పురుషుడని గుర్తించి మహదానందంతో పరవశించిపోయి బాబాతో ఇలా అన్నారు: నీ ధ్యాసలోనే నా జీవితానంతా గడుపుతూ నీ దర్శనం కోసం పరితపిస్తున్నానయ్యా. నా జన్మ తరించిందయ్యా. నాకు కోరదగిన కోర్కెలేమీ లేవని ఆనందవష్పాలు కారుస్తూ చెప్పారు. స్వర్గీయ గోదావరి మాత ఈమె సాకోరి నివాసి అయినటువంటి ఉపాసని బాబా శిష్యురాలు. మాతాజీ బాబాను దర్శించేందుకు ప్రతి సంవత్సరం వీలైనప్పుడల్లా నాగపూర్ కాటేలు వస్తూ ఉండేది. బాబాను తన ఒడిలో కూర్చోబెట్టుకుని తల్లి తన బిడ్డకు ముద్దలు చేసి నోట్లో పెట్టి తినిపించే విధంగా బాబాకి అన్నం, రొట్టెలు తినిపించేది. బాబా మాతాజీని భక్తులకు పరిచయం చేస్తూ, మాకు శ్రీ మాతాజీ దర్శనం ప్రతినిత్యం లభిస్తూ ఉంటుంది. ఈ అమ్మను దర్శించిన మీరంతా చాలా అదృష్టవంతులు. సంత్ జానాబాయిని, ముక్తాబాయిని మనం చూడలేదు కదా. మాతాజీని చూస్తే చాలు. ఈ తల్లి ఆదిశక్తి. ఆమె సంరక్షణలోనే మనమంతా సురక్షితంగా ఉన్నాం. మనకేదైనా దొరుకుతుందేమో కానీ ఇటువంటి తల్లి మాత్రం దొరకడం దుర్లభమని బాబా చెప్పారు. ఉభయలకి ఉన్న సంబంధం చాలా నిగూఢమైనది. స్వర్గీయ ఆచార్య వినోబా భావే 1964 డిసెంబర్ 14న గులాబ్ బాబా పానార్లో ఉన్న ఆశ్రమంలో సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తే వినోబా భావే గారు మౌనవ్రతాన్ని పాటిస్తున్న బాబా కార్యక్రమాన్ని చూడటానికి వచ్చారు. బాబా పట్ల భక్తి శ్రద్ధలు ప్రకటన చేస్తూ తన పలక మీద వీరు నా వెంబడి పాదయాత్రకు రావాలి అని కోరారు. అలాగే కైకాడి మహారాజ్ గాడ్గే బాబా శిష్యుడైనటువంటి కైకాడి మహారాజ్ గారి శిష్యుడు నామానంద శిష్యుడు గులాబ్ బాబా. కైకాడి మహారాజు గారు పండరీపురంలో పద్మవ్యూహం కట్టించారు. గులాబ్ బాబా బాలుడుగా ఉన్నప్పుడే గులాబ్ బాబా అవతారమూర్తి అని కైకాడి మహారాజు గ్రహించి గులాబ్ బాబా గురించి అన్న మాటలు ఇక్కడ పొందుపరుస్తున్నాం. ఎన్నో జన్మల్లో నేను చేసిన పుణ్యఫలితంగా భగవంతుని శిష్యుడిగా పొందగలిగిన భాగ్యానికి నోచుకున్నాను అని అన్నారు. సద్గురు నామానంద్ పండరీపురం. సద్గురు నామానంద్ తన శిష్యుడైనటువంటి సంత్ గులాబ్ బాబాని చూడటానికి 1985లో కాటేలకు గోకులాష్టమి రోజున వచ్చారు. ప్రతి సంవత్సరం వచ్చినట్లుగానే వేలాది భక్తులు కాటేలకు వచ్చారు. అనేక మంది మహాత్ములు, సాధువులు కూడా బాబా దర్శనానికి వచ్చారు. కాటేల ఆశ్రమం అంతా భూలోక స్వర్గంలాగా అలంకరించబడింది. తన శిష్యుడు వైభవాన్ని చూసిన నామానంద్ మహారాజ్ పారవస్యంతో మహదానందం చెంది ఇలా ప్రవచించారు: సంత్ గులాబ్ బాబా 12 సంవత్సరాలు నన్ను అనన్యంగా సేవించి నా శిష్యలోకానికి ఆదర్శప్రాయుడయ్యాడు. అలనాటి విఠలుడే ఈనాడు గులాబ్ బాబా రూపంలో మీ కళ్ళ ఎదుట ప్రకటనమయ్యాడు. సంత్ గులాబ్ బాబాను సిద్ధపురుషుడిగా భ్రమించవద్దని పాండురంగడి కథా వృత్తాంతాన్ని వివరించారు.
ఏకనాథ్ మహారాజు పాండురంగని పరమభక్తుడు. వీరి భక్తి ప్రపత్తులకు పరమానందభరితుడైనటువంటి పండరీనాథుడు శ్రీకండ్య అనే బ్రాహ్మణుడు రూపంలో ఏకనాథింట్లో సేవకుడిగా ప్రవేశించి 12 సంవత్సరాలు అన్ని ఊడిగపు పనులు చేశాడు. కాండ్య వేకోజామున నిద్రలేచి చంద్రభాగా నది నుంచి కావడితో నీరు తేవడం, ఇంటి ఆవరణంతా చిమ్మి నీరు చల్లడం, వంటగదిని శుభ్రం చేయడం, వంట పనుల్లో ఏకనాథుని భార్యకి తోడ్పడటం, పెరుగును చిలికి వెన్న తీయడం, పాండురంగుని పూజకు చందనాన్ని సిద్ధం చేయడం, పూలమాలలు కట్టడం మొదలైన పనులు చేశాడు. పాండురంగడి దర్శనం కోసం నిద్రాహారాలు మాని తపించే భక్తుడొకడికి రుక్మిణీదేవి ప్రత్యక్షమై పండరీనాథుడు శ్రీకండ్య రూపంలో ఏకనాథునింట్లో సేవకుడుగా ఉన్నాడని చెబితే ఆ భక్తుడు సరాసరి ఏకనాథునింటికి వచ్చి విఠలుడే కాండ్య అని చెప్పాడు. వెంటనే ఏకనాథుడు కాండ్యాన్ని పిలవగా కాండ్యుడు చతుర్భుజుడైన విఠల రూపంలో దర్శనమిచ్చి కొయ్య స్తంభంలో అదృశ్యమయ్యాడు. మహిమాన్వితుడైనటువంటి ఏకనాథుడు కూడా 12 సంవత్సరాల్లో తన సేవించిన విఠలుని భగవానుడుగా గుర్తించలేకపోయాడు. అదేవిధంగా నన్ను సేవించిన గులాబ్ బాబాని భగవంతుడు అని నేను తెలుసుకోలేకపోయాను. ఒకరోజు ఈ అవతారమూర్తి నాకు బాలకృష్ణుడు రూపంలో దర్శనమిచ్చి నన్ను ధన్యుడిని చేశాడు. ఏకనాథ్ మహారాజును భగవంతుని సేవించినట్లు ఆనాటి ప్రజలు తెలుసుకోలేకపోయారు. అలాగే గులాబ్ బాబా భగవంతుడని అవతార పురుషుడని చాలా కొద్ది మందికే తెలుసు, అందరికీ తెలియదు. అలాగే అన్నా తాజుద్దీన్ బాబా, శ్రీ అన్నా తాజుద్దీన్ అసలు పేరు అన్నాదాస్. వీరు 14 జూలై 1918 సంవత్సరం నాగపూర్లో తన తండ్రి గారి స్వగృహంలో జన్మించారు. తల్లి పేరు శ్రీమతి బాలాంబ, తండ్రి పేరు మోతీలాల్. హజరత్ తాజుద్దీన్ బాబా కృపాప్రసాదమైనటువంటి తేజోపుంజమే ఈ పిల్లవాడి పేరు. అన్నాదాస్ మోతీలాల్ శివపేట్. వీరి పూర్వీకులది మద్రాసు రాష్ట్రం, రజక కులం. అన్నాదాస్ తండ్రి మిలిటరీలో పెద్ద అధికారిగా పనిచేశాడు. సంపన్నవంతమైన కుటుంబం. చిన్నతనం నుండి అమ్మమ్మకి తల్లిదండ్రులకు గారాల బిడ్డ బాబా తల్లి 113 సంవత్సరాల పాటు జీవించి స్వర్గస్థురారైంది. సాయిబాబా గారికి సమకాలికుడైనటువంటి తాజుద్దీన్ బాబాని బ్రిటిష్ వారు నాగపూర్ పిచ్చాసుపత్రిలో పెట్టి బంధిస్తే అన్నాదాస్కి అమ్మమ్మ అయినటువంటి నిత్యము తాజుద్దీన్ బాబా బట్టలు ఉతకడమే కాక అన్నం కూడా తినిపించేది. ఒకసారి తాజుద్దీన్ బాబా గారు ఆమెతో ఇలా అన్నారు, బేటీ తూనే మేరీ బహుత్ సేవా కి హై, అబ్ మై జ్యూదా దిన్ రహనే వాలా నహీ. ఓ బిడ్డ, నువ్వు చాలా రోజులు నన్ను సేవిస్తున్నావు, నేను ఇంకెన్ని రోజులు ఉండను. నేను వెళ్ళిపోయే సమయం నాకు దగ్గరకు వచ్చింది. నీకు ఏదైనా కోరిక ఉంటే కోరుకోమని ఆమెతో అన్నారు. ఆ మాటలు విని ఆమె బోరుని ఏడ్చింది. బాబా ఆమెను ఏడవద్దని ఓదార్చిలా అన్నారు, నీ కూతురికి బిడ్డలు లేరు కదా, ఈ ప్రసాదం నీ కూతురు చేత తినిపించు, నేనే మీ ఇంటికి వస్తాను. ఆమె బయలుదేరేటప్పుడు ఉడి నిండా మట్టి పోసి జాగ్రత్తగా దాచుకోమని బాబా చెప్పారు. అది ఆమె మోయలేనంత బరువైనటువంటి చాలా దూరం మోసుకుని వెళ్ళింది. వృద్ధాప్యం కారణాన బరువు మూయలేక మట్టిని ఒక చెట్టు వద్ద పారపోసి బయటకు ఇంటికి వెళ్ళిపోయింది. బాబా ఇచ్చిన ప్రసాదాన్ని మాత్రం తన కూతురు చేత తినిపించింది. తన చీర కొంగుకు అంటుకుని ఉంటున్న మట్టి కణాలు బంగారు రేణువులుగా మారడం చూసి ఆమెకు ఆశ్చర్యం వేసింది. తాను చేసిన పొరపాటుకి చింతించింది. ఆ బంగారంతో మనవడికి ఒక బంగారు గొలుసు చేయించింది. ఈ విషయంలో అన్నా తాజుద్దీన్ బాబా ఇలా అంటారు, మా అమ్మమ్మ ఆ మట్టినంతా పారపోయకుండా ఉంటే కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే బంగారం మా ఇంట ఉండేది అని. అన్నా తాజుద్దీన్కి 4 తమ్ముళ్ళు 3 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. వారంతా సుఖశాంతులతో కాలం గడుపుతున్నారు. అన్నాకు చిన్నప్పటి నుంచి హజరత్ తాజుద్దీన్ బాబా గారిపై భక్తి విశ్వాసాలు ఎక్కువ. తాజుద్దీన్ బాబా విగ్రహానికి రోజు పూజలు చేస్తూ హారతలిస్తూ ఉండేవారు. నిరంతరం బాబా గురించి భజనలు చేస్తూ ఉండేవాడు. 1925వ సంవత్సరంలో తాజుద్దీన్ బాబా సమాధి అయ్యారు. ఒకసారి వీరి అమ్మమ్మ మనవణ్ణి వెంట తీసుకుని తాజుద్దీన్ బాబా సమాధి వేడుకలను చూడటానికి బయలుదేరి వేడుకలు చూడటానికి భారతదేశం నలుమూలల నుంచి జనాలు తండోపతండోలుగా నాగపూర్కు తరలి వస్తారు. జనసమూహం చాలా రద్దీగా ఉండడం చేత ఆమె ముందరికి పోవటానికి వీలు పడలేదు. సమాధి వద్ద అనేక గంపలతో నింపినటువంటి మిఠాయిలు, బర్ఫీలు ఉన్నాయి. తాజుద్దీన్ బాబా సమాధిపై ప్రకటనమై బాలుడైనటువంటి అన్నాదాసుని తన వైపుకు రమణమని సౌజ్ఞ చేశాడు. అన్నా తాజుద్దీన్ అమ్మమ్మని విడిచిపెట్టి సమాధి దగ్గరికి వెళ్ళాడు. తాజుద్దీన్ బాబా అన్నా జేబులో మిఠాయిలు నింపాడు. మిఠాయిలు తీసుకుని అమ్మమ్మ దగ్గరికి వచ్చాడు. మనవడి జేబులో ఉన్న మిఠాయిల్ని చూసి చెప్పా చెయ్యకుండా తీసుకొచ్చాడని ఆమె గాబరా పడింది. అప్పుడు ఆ బాలుడు అమ్మమ్మతో ఇలా చెప్పాడు, బాబా గారే నన్ను పిలిచి మిఠాయిలు తీసుకొని జేబులో పెట్టారు. వెంటనే ఆమె సమాధి వైపు చూడగా బాబా ఆమెకు కనిపించలేదు. రెండవసారి కూడా తాజుద్దీన్ బాబా అన్నాని రమ్మని చేతిలో సైగ చేశాడు. జేబులో ప్రసాదాలు ఖాళీ చేసి మళ్ళా సమాధి వైపు అన్నా నెమ్మదిగా పరిగెత్తాడు. రెండవసారి కూడా అతని జేబుల నిండా మిఠాయిల ప్రసాదం నింపాడు.
కొంచెం సేపు మనవడు కనబడనందుకు ఆమె ఆందోళన ఎక్కువైంది. అన్న మళ్ళీ అమ్మమ్మ దగ్గరికి వచ్చి బాబా పెట్టిన ప్రసాదాలు రెండవసారి చూపించి మళ్ళా సమాధి వైపు చూస్తే మరి బాబా గారు కనిపించలేదు. ఈ అనుభవం వలన తన మనవడు సామాన్య బాలుడు కాదని, తాజుద్దీన్ బాబా గారి వరప్రసాదమని ఆమె విశ్వాసం మరింత బలపడింది. అప్పటి నుండి ఆమెకు మనవడి వైపు ప్రేమానురాగాలు ఎక్కువై జాగ్రత్తగా పెంచింది. అన్నాకు చదువు సంధ్యలయందు ఆసక్తి కలగలేదు. 8వ తరగతి వరకు మాత్రమే చదివారు. రాత్రింబవళ్ళు తాజుద్దీన్ బాబాకి అర్చనలు భజనలు చేయడంలో నిమగ్నుడయ్యేవాడు. కుస్తీలు పట్టడం నేర్చుకుని అందరినీ కుస్తీలో ఓడించి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఇంట్లో వారందరికీ అన్నాజీపై ప్రేమానురాగాలు రోజురోజుకి ఎక్కువయ్యాయి. అన్నాకి మంచి ఖరీదైనటువంటి బట్టలు, చెప్పులు, బంగారు ఉంగరం ధరింపజేశారు. అన్నాజీకి వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు బలవంతంపై 20వ ఏట వివాహం చేసుకున్నారు. భార్య వయసు 18 సంవత్సరాలు, పేరు సుందరీబాయి. వైవాహిక జీవితమంతా విరక్తి కలిగి ఇంట్లో పెట్టకుండా అన్నా ఒక రోజున ఇల్లు విడిచిపెట్టి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళింది ఎవరికీ తెలియదు. అన్నాజీ బెంగాల్, ఢాకాలకు ప్రయాణమయ్యాడు. ఆకలి దప్పులు, శీతోష్ణాదులు లెక్క చేయకుండా క్రికారణ్యాల్లో కాలినడకన ప్రయాణం సాగించాడు. ఆకలి చంపుకోవడానికి చెట్లు ఆకులు తిని నీరు తాగేవాడు. అరణ్యం మధ్యలో ఒక దేవీ మందిరాన్ని చూశాడు. ఆ మందిరం చేరడానికి మార్గ మధ్యంలో ఒక పెద్ద పెద్ద కొండరాళ్ళు, ముళ్ళు, పాములు, తేళ్లు మొదలగు వాటిని దాటిపోవలసి వచ్చింది. పాములు, తేళ్లు వారికి ఎలాంటి హాని చేయకుండా స్వాగతం పలికాయి. అక్కడికి చేరేటప్పటికి అర్ధరాత్రి అయ్యింది. మందిరంలో ఒక దీపం మాత్రం వెలుగుతోంది. ఆ దీపాన్ని ఎవరు వెలిగించారో అంతుపట్టని విషయంగా తోచింది. అన్న ఆ మందిరంలో అష్టభుజదేవి విగ్రహాన్ని చూశాడు. అమ్మకి సాష్టాంగ ప్రణామాలు చేసి అక్కడే రాత్రి పడుకున్నాడు. బాగా అలసిపోయిన కారణంలో గాఢ నిద్ర పట్టింది. ఉదయాన్నే లేచి చూస్తే ఆ దేవి చేతిలో కత్తి రక్తసిక్తమై ఉంది. ఆ దృశ్యాన్ని చూసి అన్నా భయపడ్డాడు. దేవి విగ్రహం కళ్ళలో తన కళ్ళు పెట్టి తదేకంగా చూశాడు. అమ్మ నవ్వి ప్రత్యక్షమై అతని నొసటన రక్తంతో బొట్టు పెట్టింది. జపమాల, చీరముక్క ఇచ్చి ఆశీర్వదించింది. ఆ ప్రాంతమంది అన్నాకు అమ్మ యొక్క దివ్యశక్తి లభించింది. జగదాంబ అన్నాకు చీరముక్క ఇచ్చిందంటే వైవాహిక జీవితాన్ని ఋషి సాంప్రదాయంలో కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా పురోగమించమని సంకేతంగా భావించవచ్చు. భగవంతుడి యందు మనస్సు నిలపాలి కానీ వైవాహిక జీవితం ఆధ్యాత్మిక జీవితానికి అడ్డుగోడ కాదని భావం. ఆధ్యాత్మిక పురోగమనానికి సన్యాసించవలసిన అవసరం లేదని అమ్మ సూచన. అష్టభుజదేవి ప్రసాదం అందుకుని ముందుకు బయలుదేరాడు అన్న. అలా కొన్నాళ్ళు ప్రయాణం చేసి ఒక సాధుభుంగవుని మఠానికి చేరుకుని, సాధువు పొట్ట చాలా పెద్దది, ఆయన తల వెంట్రుకలనే పక్కగా చేసుకుని పడుకున్నాడు. వారి వయస్సు సుమారు 700 సంవత్సరాలు ఉంటుంది. అక్కడ ఉన్నవారంతా అక్కడ లభించే కందమూలాదులను నిప్పుల్లో కాల్చి పాలతో భుజిస్తారు. ఆ సాధు మహాత్ముని కనురెప్పలు జాన కంటే పొడవుగా ఉన్నాయి. కనురెప్పలు వెంట్రుకల ముఖాన్ని కప్పేసి వారిని చూడాలంటే వెంట్రుకలని పైకి తొలగిస్తే గాని చూడలేదు. ఆ సాధు మహాత్ముడు అన్నాను చూడగానే ప్రేమాప్యాయలతో ఆదరించాడు. ఆ మహాత్ముని అన్న కొంతకాలం భక్తి శ్రద్ధలతో సేవించాడు. ఆయన అన్నా సేవలకు సంతోషించి 2 మణులు ఇచ్చి దీవించి పంపించాడు. సాధువుజీ ప్రసాదం, అష్టభుజదేవి మహాప్రసాదం అందుకుని ముందుకు ప్రయాణం సాగించాడు అన్న. ఈ విధంగా 8 సంవత్సరాలు అనేక ప్రాంతాలు పర్యటించి నాగపూర్లో ఉన్న తన ఇంటికి చేరుకున్నాడు. కొన్నాళ్ళు ఇంటిలో ఉన్నట్లుండి మళ్ళీ ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయలుదేరాడు. మిలిటరీలో చేరి కలకత్తా, ఖడ్గపూరు, పుల్గాం మొదలగు ప్రాంతాల్లో 6 సంవత్సరాలు పనిచేశాడు. ఈ కాలంలోనే తండ్రి గారు, అమ్మమ్మ స్వర్గధామం చేరారు. అన్నాజీ తల్లి తన భార్య అయినటువంటి సుందరీబాయిని చాలా బాధలు పెడుతూ ఉండేది. అన్నాజీ మళ్ళా ఇంటికి తిరిగి వచ్చి తన భార్యను తీసుకొని గోబర్వాడి, భిలాయ్, బిలాస్పూర్ మొదలగు ప్రాంతాల్లో చాలా కాలం నివసించారు. ఇక్కడ నుంచి వీరి గృహస్థ జీవితం ప్రారంభమైంది. సంసారిక జీవితాన్ని ఋషి సాంప్రదాయంతో గడుపుతూ నిరంతరం రాత్రి వేళల్లో ధ్యాన సముద్రంలో మునిగిపోయి ఉండేవాడు. రమాబాయి, మోతీలాల్, రమేష్ అనే 3 పిల్లలు కలిగారు. భార్యాబిడ్డలతో నాగపూర్ వచ్చి తల్లిగారితో జీవించాడు. సంసార చక్రం గడపడానికి హోటల్, లాండ్రీ షాప్ నడిపారు. హోటల్ బాగా సాగకపోవడం వలన మూసివేయవలసి వచ్చింది. లాండ్రీ షాప్ మాత్రం ఇప్పటికీ నాగపూర్ ఘాట్ రోడ్లో అన్నా కుమారుడు నడుపుతున్నాడు. తండ్రి గారు, అమ్మమ్మ దివంగతులైన తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణించి భార్యాబిడ్డలతో సహా పస్తులతో జీవించాడు. భార్యాబిడ్డలను తీసుకుని మణక్పూర్లో చంద్రమౌళి గారింట్లో అన్నా కొంతకాలం నివసించవలసి వచ్చింది. సంసార జీవితంపై రోజురోజుకి విరక్తి జనించి పని పాటలు మానేసి కారణాన భార్యాబిడ్డలంతా పస్తులతో కాలం గడపవలసి వచ్చింది. తాగడానికి గంజి, కట్టుకోవడానికి చిరిగిన బట్టలు, పడుకోవడానికి గోతాం పట్టలు ఉండేవి. వండుకోవడానికి 2-3 పాత్రలు ఉండేవి. ఒకరోజు
వసుంధర దేశకర్ నాగపూర్ అన్నా దర్శనానికి వచ్చింది. అన్నా భార్య పాలు లేని టీ వసుంధర గారికి ఇచ్చింది. ఆమె అన్నాగారి కుటుంబ పరిస్థితులు స్వయంగా చూసి చాలా బాధపడింది. ఆహారాన్ని పూర్తిగా మానేసి 12 కఠిన వ్రతాలు, ఒంటిపూట భోజనం చేస్తూ 30 వ్రతాలు చేశారు. మౌన వ్రతాలు చేసే రోజుల్లో ఎన్నో సంకటాలు, కష్టాలు కలిగినా చెలించలేదు. తాను చేసిన తపస్సుకు ఫలితాలు కలగడం ప్రారంభమయ్యాయి. అన్నాజీ 13 సంవత్సరాలు నిద్రపోకుండా కఠోరమైనటువంటి తపస్సు కొనసాగించాడు. ఒకసారి 51 రోజులు, మరొకసారి 41 రోజులు నిలబడి తపస్సు చేశారు. ఈ కాలంలో ఎవరైనా ఉపాహారం పెడితే తినేవారు, లేకపోతే ఆకలితో ఉండేవారు. మంచినీరు కూడా ముట్టేవారు కాదు. వర్షాలు పడే రోజుల్లో చంద్రవ్రతాన్ని పాటించి చంద్రుడి దర్శనం అయ్యేంత వరకు అన్నపానీయాలు ముట్టేవారు కాదు. అప్పటిలో చంద్రదర్శనం 3-4 రోజుల వరకు కూడా అయ్యేది కాదు. చంద్రదర్శనం అయ్యేంత వరకు నిలబడే ఉండేవారు. రాత్రులు అడవుల్లో పులులు, పాములు, చిన్న చిన్న జంతువులు అన్నాను కనిపెట్టుకుని ఉండేవి. తాను నిలబడి ఉన్న చోటుని విడిచిపెట్టేవారు కాదు. అదే ప్రదేశంలో ఒక పొడవైన స్తంభాన్ని పాతి జెండా కట్టారు. ప్రజలంతా వీరిని జెండావాలే బాబా అని పిలుస్తారు. కఠోర తపస్సు చేసిన కారణాన అన్నాలో భగవత్శక్తి అనంతరంగా ప్రకటనమైంది. భక్తజనుల యొక్క కష్టాలు తీర్చేటందుకు, దుఃఖాలను బాపేటందుకు ఆనాడు జోలి పెట్టుకుని నిలబడి భక్తుల కష్టాలను, పాపాలను తన జోలిలో వేసుకుని తానే ఆ కష్టాన్ని అనుభవించారు. భగవాన్ గులాబ్ బాబా ఆశీర్వచన ప్రభావం చేత ఇదంతా జరుగుతుందని చెప్తూ ఉంటారు. అందరి కష్టాలని తొలగిస్తూ తన నిజ జీవితంలో అనేక కష్టాలకి గురయ్యాడు. అన్నా కఠోర తపస్సుతో కూడుకున్నటువంటి నిష్టలని గులాబ్ బాబా అనురోధించి మహామహిమాన్వితునిగా చేసి వారిపై అపార ప్రేమ ఆశీర్వచనాలు కురిపించారు. అన్నా కాటేల్లో ఉన్న 5 ఔదంబర వృక్షాల వద్ద తపస్సు చేసి గులాబ్ బాబా గారిని కృష్ణ భగవానుడిగా దర్శించారు. బాబా ఆశీర్వచన ప్రభావం చేత కష్టాలన్నీ అవలీలగా దాటగలిగారు. అన్నా బాబా వాకి అనే ప్రదేశాన్ని శాంతిధామంగా మార్చారు. ఆ ప్రదేశమే హజరత్ తాజుద్దీన్ బాబా తపస్సు చేసిన పుణ్యభూమి. ఆశ్రమ పనులు పూర్తి చేయించడానికి కొంతమంది కూలీలను పెట్టినా వారు సరిగా పని చేయకుండా అన్నాను పలు రకాల బాధలకు గురి చేశారు. కూలీలకు అన్నం వండి పెట్టేవారు. పూర్వం ఆశ్రమం వరకు రోడ్డు లేదు. రోడ్డు వేయించేందుకు డబ్బు కూడా లేదు. స్వయంగా అనేక రోజులు కష్టపడి రోడ్డు పని పూర్తి చేశాడు. ఆశ్రమం పని పూర్తి అయిన తర్వాత ప్రతి సంవత్సరం గోకులాష్టమి, శివరాత్రి పర్వదినాల్లో గులాబ్ బాబా వెంట వచ్చేవారు. కోరడి ఘాట్ రోడ్డు మీద భిక్షగాండ్రకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి 15 లేదా 20 వేల మంది వచ్చి భుజించారు. కార్యక్రమం జరిగేటప్పుడు గులాబ్ బాబా అక్కడే ఉండేవారు. మరొకసారి నవరాత్రి పర్వదినాల్లో కోరడి ప్రాంతమందే బికారులకు అన్నదాన కార్యక్రమం రాత్రి 1:30 వరకు జరుగుతున్నా గులాబ్ బాబా అక్కడే ఉన్నారు. ఆ రోజు రాత్రే కోరడి మాత ప్రత్యక్షమై అన్నాకు భోజనం స్వయంగా తినిపించింది. అన్నాకు భగవశక్తి చేత అనేక సిద్ధులు కలిగి తన భక్తుల కష్టాలను తీర్చడానికి అప్రమత్తులై ఉంటారు. నయం కాని జబ్బులను నివారించాడు. బిడ్డలు లేని వారికి బిడ్డల్ని ప్రసాదించాడు. అందులకు దృష్టినిచ్చాడు. అన్నాజీ భక్తులకు నాగపూర్, బండారా, బిలాస్పూర్, సూరత్, పూనా, బొంబాయి, కలకత్తా, అహ్మదాబాద్, హర్యానా, ఢిల్లీ, లక్నో మొదలైన ప్రాంతాల్లో వేలాది మంది ఉన్నారు. ఒకనాటి ఉగ్ర తపస్వి అయినటువంటి అన్నా తాజుద్దీన్ బాబా గులాబ్ బాబా సాన్నిధ్యంలోనికి వచ్చిన తరువాత సర్వసిద్ధులు కలిగి సిద్ధపురుషుడయ్యాడు. తర్వాత అన్నా తాజుద్దీన్ బాబా ఇలా చెప్తున్నారు. నేను జన్మించిన తర్వాతనే తాజుద్దీన్ బాబా మహాసమాధి చెందారు. మా అమ్మమ్మ నిల్చున్న చోటల్లా మట్టి విభూతిగా మారుతూ ఉండేది. ఇది 1967వ సంవత్సరం గోకులాష్టమి పండుగకి భారతదేశం నలుమూల నుంచి వేలాది భక్తులు కాటేలకు వచ్చారు. బాబా భజనులు, కీర్తనలు రాత్రి 12 గంటల వరకు కనుల పండుగగా నిర్వహిస్తే భక్తులందరినీ విశ్రమించవలసిందిగా బాబా కోరిన తర్వాత భక్తులంతా నిద్రించేందుకు తమ స్థానాలకు వెళ్ళారు. అర్ధరాత్రి 12 గంటలు దాటింది. బాబా ఆదేశానుసారం నేను బాబాను అనుసరిస్తే 5 ఔదంబర వృక్షాల వద్ద బాబా నిలబడ్డారు. ఈ ఔదంబర వృక్షాల వద్దకి పాములు రాత్రి వేళ వస్తూ ఉంటాయని వినికిడి. బాబా 4 దిక్కులకి 4 నమస్కారాలు చేశారు. ఇసుక తీసుకుని నా నుదుటిపై కుట్టారు. నాకు దివ్య దృష్టి కలిగింది. యమునా నదిలో కాళిందీపై నాట్యం చేసినటువంటి అలనాటి గోపాలకృష్ణుడు నా ఎదుట ప్రత్యక్షమై దర్శనమిచ్చారు. ఆ తరువాత కొంతసేపటికి ఇంకొక దిక్కు నుంచి శేషతల్ప సాయిపై పవళించిన గోపాలకృష్ణుడు నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు. వేరొక దిక్కు నుంచి బయలుదేరినటువంటి పాము నిలువున తోకపై లేచి బాబాను చిత్రం పట్టింది. 4వ దిక్కు నుండి లేచినటువంటి పాము బాబాకు ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది. ఈ విధంగా దాదాపు రాత్రి 1 గంట నుంచి 4 గంటల వరకు కళ్ళు మిరుగుమిట్లు గొలిపే దృశ్యాలను చూస్తూ నిలబడిపోయాను.
విశ్వమయుడైనటువంటి బాబా విశ్వమంతా ఆవరించినట్లుగా దర్శనమయ్యింది. సమయం 4 గంటలైంది. బాబా పాములకు నమస్కారం చేసి అవి బాబాకు ప్రణామాలు చేస్తున్నట్లుగా తలలు నేల మీద ఆంచి ఏ దిక్కు నుండి వచ్చిన పాము ఆ దిక్కుకే వెళ్ళిపోయింది. నేను వాటిని చూస్తూ ఉండగానే అవి నిష్క్రమించాయి. పాములు వెళ్ళిన జాడలు భూమిపై స్పష్టంగా భక్తులకి ఉదయం కనిపించాయి. భక్తులంతా నన్ను నిలదీసి అడిగారు. తప్పనిసరిగా చెప్పవలసి వచ్చింది. నేను జరిగిన ఉదంతమందా చెప్పుతూ ఉండగా కొందరు నిశ్చేష్టులయ్యారు. అటువంటి భాగ్యానికి నోచుకున్నందుకు నన్నందరూ కొనియాడారు. అయ్యా, తరువాయి భాగం తర్వాత